ఏపీ తెలంగాణలో జల వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల బనకచెర్ల వద్ద మిగులు జలాలతోనే ప్రాజెక్టు కట్టుకుంటున్నామని చెప్పి లోకేష్ చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ప్రస్తుతం నాకు అందుబాటు లోపల మంత్రి సీతాబాబు గారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మిగులు జలాలతోనే మేము ఒక సముద్రం నుంచి వృధాగా పోయే వాటితోనే కట్టుకుంటున్నాం అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మిగులు జలాలైనా కానీ ఇతర జలాలకు సంబంధించిన ఫస్ట్ మేము అడుగుతూ ఉంది ఏంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాటర్ రిసోర్సెస్ మంత్రి గారిని కోరింది ఒకటే, మా గోదావరి నదికి సంబంధించిన వాటా అధికారపరంగా స్పష్టంగా మేము కడతా ఉన్న ప్రాజెక్టులకన్నిటికీ కూడా అనుమతులు ఇవ్వండి. ఆ అనుమతులతో పాటు కృష్ణా నది జలాలపై మేము కడతా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అధికారపరంగా కేటాయింపులు చేసి ముందుకు నడవండి అని చెప్తా ఉన్నాం. అది ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాట్లాడతాం. స్పష్టత రాకుండా మేము బనకచెర్ల కడతాము లేకుంటే ఇంకో ప్రాజెక్టు కడతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అంటే అప్పుడు మేము కాళేశ్వరం కట్టేటప్పుడు కూడా ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు, ఇప్పుడు మేము కేవలం వృధాగా పోయే వాటి నీటితోనే కట్టుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ గోదావరి నది జలాలపై మాకు ఎంతవరకు కేటాయింపు ఉంది, ఆ కేటాయింపులోనే అన్ని ప్రాజెక్టులు కూడా మేము ప్రతిపాదన చేసుకుంటా ఉన్నాం. ఎవరు ఆపుతారండి? మా కేటాయింపు దాంట్లో మేము కట్టుకుంటుంటే వారెవరు ఆపటానికి, అడ్డం రావటానికి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు ఉందని ఏదంటే అది చేస్తే ఊరుకునే ప్రసక్తి కూడా ఉండదు. ఎందుకంటే మా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర రైతాంగానికి సంబంధించి వారి ప్రయోజనాలే మాకు ముఖ్యం. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కృష్ణా గోదావరి నది జలాలకు సంబంధించి నికర జలాలు కానీ మిగులు జలాలకు సంబంధించి కానీ ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా ఈ కేటాయింపుల పరంగా అధికార పరంగా మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అధికార పరంగా పూర్తి స్థాయిలో కేటాయింపులు చేసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం కూర్చొని మిగులు జలాలు ఏంది నికర జలాలు ఏంది దాని తర్వాత మాట్లాడతామని ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సార్ కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడిషియల్ కమిషన్ వేశారు, నిన్న మొన్న రిపోర్ట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ బీఆర్ఎస్ వితండవాదం చేస్తుంది. అంటే కాళేశ్వరం నుంచి ఇప్పటి వరకు నీటిని ఎత్తిపోయవచ్చు కదా అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మొదటగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగానైతే బ్యారేజీలు కూలిపోయినాయో ఆ బ్యారేజీలు కూలిపోవటం అనేది వారి వైఫల్యం. ఇంజనీరింగ్కు సంబంధించి ఇంజనీర్లు కట్టకుండా వారి నాయకులు చేసిన ప్లాన్ల ద్వారా కట్టడం వల్ల ఈ విధంగా అయిందని, దానికి తోడు ఈరోజు మేమేమి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఎవరు? వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వం. వారిచ్చే ప్రతి సూచనలను దృష్టిలో పెట్టుకొనే మేము బ్యారేజు రిపేర్స్ కానీ లేకుంటే లిఫ్ట్ చేయడం కానీ నీళ్లు ఆపి చేసి లిఫ్ట్ చేసే కార్యక్రమం చేయాలి. మళ్ళీ నీళ్ళు ఒకటేసారి వదిలి ఉన్న బ్యారేజీ ఉన్నది కూడా పోయిపోతే కిందున్న ప్రాంత ప్రజలు ఈ గ్రామాల ప్రజలు ఎక్కడికి పోతారు? అంటే మేమేమి మా ప్రభుత్వం పరంగా నిర్ణయం చేయలేదు. ఈరోజు డ్యామ్ సేఫ్టీ వారు అధికారులు ఇచ్చిన ఆదేశానుసారమే మేము ముందుకు పోతామని చెప్పాం. ఆ నిర్ణయం ప్రకారం ఒక ప్రొఫెషనల్గా ఇంజనీర్స్ నిర్ణయం ప్రకారం ముందుకు పోతాం. ఈరోజు వారు వచ్చిండ్రు లిఫ్ట్ చేస్తే అయిపోతుంది అంటే ఏం చేసిండ్రు వాళ్ళు? లిఫ్ట్ చేసి ఏమైంది మొన్న? మాకు దీనికి దానికి అని కాదు, డ్యామ్ సేఫ్టీ ఒక అధికార బృందం వచ్చి వారు మీరు లిఫ్ట్ చేయొచ్చు నీళ్ళు ఆపు చేయాలని నివేదిక ఇస్తే తప్పకుండా చేయగలరు. ఇది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు తర్జనా భర్జన కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల నేషనల్ సేఫ్టీ అథారిటీ ఖచ్చితంగా ఇది ప్రమాదం ఉందన్నటువంటి చెప్తున్నటువంటి నేపథ్యం లోపలే దానిపైన జ్యుడిషియల్ కమిషన్ వేశాము. ఆ నివేదిక ప్రకారమే నడుచుకుంటాం. ముఖ్యంగా నది జలాల వివాదం లోపల ఇటు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నట్టు ఏం లేదు, ఖచ్చితంగా కట్టి తీర్తామని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, గోదావరి నుండి.